పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చాలామంది రాజకీయాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎంతో మందిని చూసాం. దయా హృదయం ఉన్న వాళ్ళని చూసాం. చేతికి ఎముక లేని వాళ్ళని చూసాం. కానీ వీళ్ళందరిలోని కూడా కొనిదైన పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ మనిషి. ఒకటి కాదు, రెండు కాదు. ఎవరైనా సరే రాజకీయ పరంగా ఉంటే పదవుల్ని ఆసరాగా చేసుకుండి పదవులతో మంత్రులుగానో, ఎమ్మెల్యేగానో, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లుగానో, లేకపోతే నామినేటెడ్ పోస్టుల ద్వారానో వెల్ఫేర్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సీఎం స్థాయి వ్యక్తిగా ఉండి సొంతంగా తన అకౌంట్లో డబ్బులు తీసి ప్రజలకు పంచిపెట్టడం అన్నది చాలా అరుదుగా కనిపించే దృశ్యాలు. ఎవరిస్తారండి? ఎవరు లేదు ఆ రకంగా. సరే, ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత లేకపోతే మినిస్టర్లు అయిన తర్వాత ఏమైనా సాయం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పవన్ కళ్యాణ్ సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ఎవరు కూడా ఇది కాదనలేని మాట. ఎందుకు ఈ అంశం వస్తుందంటే చాలా కీలకమైన వీడియోలు, చాలా కీలకమైన అంశాలు ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఆయన దయార్థ హృదయం, ఒక కౌలు రైతులు అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, వేరే జవాన్లు మరణించినప్పుడు అవనియండి, టూరిస్టుల ప్లేస్కి వెళ్ళి పెహల్గాంలో చనిపోయిన వాళ్ళు అవనియండి, ఎవరికైనా సరే నేను ఉన్నానంటాడు, ఆప్యాయంగా వెళ్ళిపోతాడు, ఇంట్లో మనిషిలాగా కన్నీళ్ళు పెట్టించుకుంటాడు, వాళ్ళని ఆలింగనం చేసుకుంటాడు, నేను ఉన్నానన్న భరోసా అందిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తుంటాడు. ఎంతమందికి సాధ్యం అవుతుంది ఇది? ప్రభుత్వాల తరపు నుంచి ఇస్తారు, కానీ పర్సనల్గా ఎవరు ఇచ్చారండి? ఎవరిస్తారు? అంటే వాళ్ళందరూ డబ్బులు లేని వాళ్ళని కాదు, పెద్ద మనసు ఉండాలి. ఎక్కువ ఆస్తి ఉండడం కాదు, మనసు ఉండాలి. ఆ మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రత్యేకంగా చూస్తుంటారు రాజకీయాలకు అతీతంగా. పవన్ కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తిరిగినివ్వడు. అది ఆయన గొప్పతనం. ఇక సాయం చేసే విషయంలో దానకర్ణుడు, అది అందరికీ తెలిసిన అంశమే. సంపాదించిన సొమ్ములో సగం సాయానికే ఖర్చు చేస్తాడు. ఆయనకి పిల్లలు ఉన్నారు, అయినా అదేం పట్టించుకోడు కదా, ఇచ్చేస్తుంటాడు అంతే. ఆయనదేం చిన్న కుటుంబం ఏం కాదు కదా, 4 పిల్లలు ఉన్నారు. ఇక సాయం చేసిన వాళ్ళు చెబితే తప్ప పవన్ ఎక్కడా బయట పెట్టరు. ఆయన ఎవరికేమి ఇచ్చాడన్నది ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని వీడియోస్లో కనిపిస్తుంటుంది, కానీ నార్మల్గా అయితే గుప్తదానాలు ఎన్ని చేస్తాడో ఆయనకే తెలియదట. ఇక పవన్ దానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా సాయించి కావాలని వస్తే కుదరదు, లేదు, అవ్వదు, తర్వాత ఇలాంటి డైలాగ్ ఏమి ఉండవు. ఎంత ఉంటే అంత తోసిడమే, ఎంత ఉంటే అంత ఇచ్చిడమే. ఇక పవన్ మనసు వెన్న. డిప్యూటీ సీఎంకు దేశభక్తి కూడా ఎక్కువే. ఎందుకంటే దేశభక్తి ఆయన బ్లడ్లోనే జీర్ణించుకుపోయింది అనడానికి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా చిన్నదంటే ఆయన ఎమోషనల్ అయిపోతుంటాడు. ఓ సినిమా హీరోలు ఎవరికి కూడా ఈ రకంగా ఉండదు, ఇంత స్పందించే హృదయం ఉండదు, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అది వెళ్ళిపోయింది, ఆ బ్లడ్లోకి వెళ్ళిపోయింది దేశభక్తి అన్నది. ఇక దేశం ఫస్ట్, మిగతావి ఏవైనా నెక్స్ట్ అనే ఒకే ఒక క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరినీ కలుపుకోవాలి, అన్నీ చేయాలి, అన్ని మనాలు, అన్ని మతాలు, కులాలు, ఇది అది అది అని చెప్తుంటారు, చెయ్యాలి అవన్నీ కూడా. కానీ వాళ్ళు నటిస్తారు, ఈ నటించడు. ఏదైనా సరే ఓపెన్ హార్ట్, మొహమాటం మీదే, మొహమాట లేకుండా మొహం మీదే మాట్లాడేసి తత్వం. ఇక బార్డర్లో శత్రువులతో పోరాడే సైనికులంటే అపారమైన గౌరవం, ఇష్టం కూడా పవన్ కళ్యాణ్కి. మనం ఆ విజువల్స్ అవన్నీ చూసాం. ఇక కుటుంబాలను వదిలేసి దేశం కోసం పోరాడుతున్న వారి త్యాగాలు వెలకట్టలేనివని, అలాంటి మన సైనికులకు ఏమైనా జరిగితే ఆయన తట్టుకోలేనని పదే 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 అంటుంటారు. ఈరోజు భారతదేశం ఉన్నాయండి, లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాయండి, ఇంత ఉగ్రదాడుల నేపథ్యంలో, ఇంత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్న ఈ టైంలో బార్డర్లో సైన్యం లేకపోతే ఎంతమంది ప్రశాంతంగా పడుకోగలరు గుండెల మీద చేసుకుంటే? ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నామన్నా, ప్రశాంతంగా పడుకుందామన్నా ఆ వీర జవాన్ అన్న కదా, ఆయన రాత్రి అనక పగలనక కాపలా కాసి కదా ఇన్ని కోట్ల మందిని కాపాడుతున్నాడు. ఎంతమంది స్మరించుకుంటారు అలాంటి వాళ్ళని? ఎంతమంది వాళ్ళకి గౌరవిస్తారు? ఇటీవల పెహల్గాం దాడితో తీవ్ర విచారణ వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్. ఇక కానీ పాక్ వక్రబుద్ధి ఇంకా మారలేదు. ఇంకా బార్డర్లో జరిగిన కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ వార్త విన పవన్ కళ్యాణ్ మనస్సు చలించిపోయింది, కన్నీటి పరివంతమయ్యారు. ఇక వెంటనే సత్సాయి జిల్లా కల్లితండాకు వెళ్ళి కుటుంబ సభ్యులను కూడా ఆయన ఓదార్చాడు. వీర జవాన్ వాళ్ళ కుటుంబ సభ్యులను చూసి చలించిపోయాడు ఆయన. ఆ వీర జవాన్, ఆ విజువల్స్ మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ ఏంటన్నది ఆ విజువల్ రూపంలో కనిపించేస్తుంది. ఏదో పరామర్శకి వెళ్ళి ఏదో ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం,
ఏదో షో ఆఫ్ చేస్తాం ఆ టైప్ ఏం కాదు. మనసులో నుంచి వచ్చే భావాలన్నీ కూడా ఎవరు ఆపలేరు. ఆయన ఆయన ఫీలింగ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఇక మురళీ కుటుంబానికి వ్యక్తిగతంగా 25 లక్షలు సాయం ప్రకటించాడండి ఆయన. వ్యక్తిగతంగా ఎవరైనా వీర జవాన్లకి వ్యక్తిగతంగా సొంత ఖర్చులో నుంచి ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి మనసుతో ఆలోచించండి. ప్రభుత్వం తరపున 50 లక్షలు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ కూడా ఇచ్చాడు ఆయన. 50 లక్షలు ఇప్పిస్తా ఉన్నాడు, 300 గజాలు ఇంటి స్థలం. సరే ఎంత ఇచ్చినా ఆ మనిషిని అయితే తీసుకురాలేము, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో కొంత సాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బతకాలి కాబట్టి, ఆ ఇంటి వెలుగును కోల్పోయారు కాబట్టి. ఇక మురళీ నాయక్ పవన్ అభిమాని మాత్రమే కాదు, వీర జవాన్ కూడా. మురళి తీసుకుని వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే చేతులెత్తి నమస్కరించబుద్ధేస్తుంది, కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుతాయి. అబ్బా, ఇలాంటి మనవడు ఉండాలిరా, ఇలాంటి వ్యక్తిత్వం ఉండాలని. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రకంగా చేసి ఉండడు నేను చూసిన వీడియోలో. మరి ఎవరైనా చూసారేమో, మీరు మాట్లాడచ్చు. ఆయన ఏం చేశాడండి, ఇటీవల ఓ వృద్ధురాలు పేరెంటల్ అమ్మతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ ఎంత ఆప్యాయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాన్నమ్మనో అమ్మమ్మనో మనం ఎంత ఆదరించి గట్టి ఆలింగనం చేసుకుంటే అభిమానంగా ఉంటామో ఆ విజువల్ ఇక్కడ కనిపిస్తుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని ఆమె ఆత్మీయంగా పలకరిస్తూ వృద్ధురాలికి భోజనం వడ్డించాడండి పక్కన కూర్చోండి. పవన్ కళ్యాణ్తో ఫోటో తీయించుకుంటేనే ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమని భావించే ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు. కానీ ఆ తల్లి ఏనాడు చేసుకున్న పుణ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఎంత అదృష్టం తల్లి నీకు, నీ జన్మ ధన్యమైపోయింది అని. ఎందుకంటే అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటేని. ఇందులో వేరేదేమీ కాదు, ఆయన ఏదో ఎత్తాలని కాదు, ఆయన ఆకాశంలో దింపాలని కాదు, వాస్తవం కదా అది. ఫోటో తీయించుకోవడానికి ఎంతమంది ఉల్లాడతారండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో విప్పించండి. మమ్మల్నే అడిగిన సందర్భాలు కొన్ని వేలు ఉంటాయి. ఎప్పుడైనా అవకాశం వస్తే ఒకసారి కల్పించండి, ఒకసారి ఫోటో తీయించండి అని మేము నవ్వి సూరుకుంటాం. ఏం చెప్తాం, ఆయన వెళ్ళి ఫోటో ఇవ్వండి సార్ అని మేము అడిగే పరిస్థితి ఉండదు కదా. ఆయన బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. ఇక పవన్ విజయం కోసం వేగులమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించింది ఆ వృద్ధురాలు. పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆవిడికి పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ చుట్టరికమా? పవన్ కళ్యాణ్ ఏమైనా బంధువా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా డైరెక్ట్గా చూసుంటుందా? కానీ ఆయన వ్యక్తిత్వం, అరే ఆ పిల్లడు మంచివాడురా, అలాంటి వాడు గెలాలి, అలాంటి వాడు కావాలి సమాజానికి అని చెప్పి కదా ఆవిడ మొక్కుకుంది. పింఛన్ సొమ్ముతో అమ్మవారికి 27,000 గరగ సమర్పణ. తనకొచ్చిన పింఛన్ డబ్బులతో 27,000 కూడబెట్టి ఆవిడ గరగ సమర్పించిందటండి అమ్మవారికి. మరి అదే పవన్ ఈరోజు గెలిపించిందేమో ఆదిశక్తి. భోజనం తర్వాత ఆ భోజనం పెట్టి సీన్ చూడండి, అసలు ఎలా ఉంటుందంటే ఎంత ఆప్యాయంగా వేసుకోమ్మా అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకుండి ఆప్యాయంగా ఆవిడ నేను ఉన్నానన్న భరోసా ఇచ్చి, తర్వాత చీర ₹1,00,000 నగదు. ఓకే, నేను డబ్బులు గురించి కాదు కానీ ₹1,00,000 నగదు ఇచ్చారు. పవన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మురిసిపోయిన పేరంటాలమ్మ. అసలు ఎంత హ్యాపీగా ఉన్నదంటే ఆవిడ జీవితంలో ఎంత సంతోషకరమైన వాతావరణం ఎప్పుడు కనిపించి ఉండదు. ఎందుకంటే ఆవిడ చూస్తుంటే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. ఇక పవన్ వేతనాన్ని అనాథ పిల్లలకు అందజేస్తుంటాడు. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 చొప్పున ఆయన సాయం చేస్తుంటాడు. ప్రతి నెల అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దకే సాయం వెళ్ళిపోతున్నది. అంతేకాకుండా తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాడు. చాలామంది చెప్తుంటారు, మాకెందుకండి జీతం, మేము ఇలా తీసుకుంటాం అలా తీసుకుంటాం, మాకు అవసరం లేదంటారు. కానీ అన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటారు, లేకపోతే సంపాదిస్తుంటారు, రెట్టింపులు చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఆ తత్వం లేదు. ఉన్నదాన్నే ఓడగొట్టుకునే రకం, ఉన్నదాన్నే ప్రజలకు సంపాదించి పెట్టడం. అంటే నేను మొదటగా అన్నది ఆస్తి ఎంత ఉన్నదన్నది కాదు, మనసు అంత పెద్దదయ్యి ఉండాలి. ఎంత పెద్ద ఆస్తిపరుడైనా సరే మనసు చిన్నదే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎంత ఆస్తిపరుడు అన్నది ఆయనకే తెలియాలి. మనసు మాత్రం ఆస్తి కంటే ఎక్కువ. అందుకని ఎంతమంది తన్ని ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. ఆ ముదుసలి ఇంకా ఆవిడకి ఏం కావాలంటే ఆవిడ జీవితంలోని ఎంత ఆనందకరమైన క్షణాలు ఆవిడ కళ్ళల్లో చూస్తే తెలిసిపోవట్లేదా? అసలు ఏమీ సంబంధం లేనివాడు ఆవిడ మొక్కుకోవడం ఏంటి? ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మనం మొక్కుంటాం, అరే ఆ సర్పంచ్కి పోటీ చేయండి, ఇంకోటి చేశారు, లేకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మొక్కుంటారు. వాళ్ళు పేరెంట్స్ అవనివ్వండి, లేకపోతే భార్య అవనివ్వండి, శ్రీమతి గారు అవనివ్వండి, వాళ్ళ పిల్లలు అవనివ్వండి, మొక్కుంటారు. మా నాన్నగారు అవ్వాలి, లేకపోతే మా తమ్ముడు ఉన్నాను, మా అన్న అవ్వాలి, మా చెల్లి అవ్వాలి, మా అక్క అవ్వాలి, మా అమ్మ అవ్వాలని.
కానీ ఏ సంబంధం లేని ఆవిడ అంత వయసులో వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఆవిడ మొక్కులు చేసుకోకుండా ఆవిడకి వచ్చిన పెన్షన్‌లో 27,000 రూపాయలు పెట్టి అమ్మవారికి గనక చేయించి ఇచ్చింది అంటే, ఇంక పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా అదృష్టవంతుడండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మీకు దొరకడం, మీరు వాళ్ళకి దొరకడం అన్నది వాళ్ళ అదృష్టం. కానీ అలాంటి ఫ్యాన్స్ మీకు దొరకడం అన్నది మీ అదృష్టం. వయసుతో సంబంధం లేకుండా. ఆవిడ వయసు ఎంతండి? ఎంత పెద్ద ఆవిడ? ఆ? ఆవిడ కూడా మీరంటే పంచప్రాణాలలాగా చిన్న పిల్లలాగా ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఆ బామ్మ ఎంత ఆనందంగా గడిపిందండి. ఆవిడ జీవితంలో మర్చిపోలేని రోజు కదా. ఎంతోమంది అవ్వలకి మీరు ఈ రకమైన మనవడు కావాలి. ఎంతోమంది అన్నలకి తమ్ముడు కావాలి. ఎంతోమంది తమ్ముళ్ళకి అన్న కావాలి. ఎంతోమంది సోదరీమణులు కూడా అన్నలాగా మీరు ఆదరించాలి. అందరికీ ఆత్మబంధువు అవ్వాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆ రకంగానే అవుతున్నారు కూడా. ఇంకా ఈయన ఎన్ని చేస్తాడో, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కానివి ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం అవుతుందా అని అనిపిస్తుంటుంది ఇవన్నీ చూస్తుంటే.